ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవునిలో ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి. ప్రతి నిమిషం కూడా మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. సో రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, పరిశుద్ధాత్మదేవ మీరే మా బోధకుడవై, మా నాయకుడవై, నావికుడవై నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం ఈ యొక్క పాట ద్వారా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి సమూయేలు గ్రంథంలో 9-10 అధ్యాయాలలో మనం చూసినట్లయితే ఇక్కడ సౌలు అనే వ్యక్తి గురించి మనం చదువుతాం. సమూయేలు ప్రవక్త, మరి సమూయేలు ఒక మంచి న్యాయాధిపతిగా, ఆయన ప్రవక్తగా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, ఐగుప్తు దేశానికి ఐగుప్తు రాజు ఉన్నాడు, అలాగే అష్షూరు దేశానికి, అలా ప్రతి ఒక్క దేశానికి వాళ్ళ రాజులు ఉన్నారు. సో మన ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే రాజులు లేరు, దేవుడే వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు కొంతమంది నాయకులను పెట్టి, న్యాయాధిపతులను పెట్టి ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు వచ్చి వాళ్ళు సమూయేలును అడుగుతారనమాట, మాకు కూడా ఒక రాజు కావాలి, అందరిలాగానే మరి మమ్మల్ని కూడా పరిపాలించే ఒక రాజు మాకు కావాలి అని అడిగినప్పుడు మరి దేవుడు చాలా బాధపడతారు. వాళ్ళు నిన్ను కాదు సమూయేలు, నన్నే తృణీకరించారు, కాబట్టి నేను వాళ్ళకు ఒక మంచి రాజుని ఇస్తానని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకుంటున్నారు. ఎవరంటే సౌలు అనేటువంటి వ్యక్తి, కీషు కుమారుడు. ఇతను కీషు కుమారుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి. సో అతను చాలా అందగాడు, చాలా హైట్, మరి ఆయన ఒక రాజు, అంటే ఒక రాజు ఎలా ఉండాలో ఆ యొక్క శారీరక తత్వాలన్నీ కూడా ఆయనకి సరిపోతాయి అన్నమాట. అయితే దేవుడు అతన్ని ఎలా ఎన్నుకోవాలి అనేది ఒక ప్రణాళిక వేస్తున్నాడండి. అయితే ముందుగా వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. వాళ్ళకి చాలా ఆడిదలు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఆ రోజుల్లో ఐశ్వర్యవంతులు, అంటే వాళ్ళకి చాలా పశువులు ఉంటే వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు. సో తండ్రి కీషుకి చాలా మందలు ఉన్నాయి. ఆ మందలు ఒకరోజు
తప్పిపోయాయి. సో అది తప్పిపోయేట్టుగా చేసింది కూడా దేవుడే. అంటే ఆ యొక్క మందలు తప్పిపోయినందుకు వాటిని వెతకడానికి సౌలు బయలుదేరతాడనమాట. సో అవి తప్పిపోకపోతే సౌలు బయటకు వచ్చేవాడు కాదు. సో దేవుడే అలాగ నడిపించారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం, కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని వ్యాధులు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కొన్నిసార్లు జాబు పోవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా సమస్య రావచ్చు. సో ఎందుకు ఈ సమస్య వచ్చింది అని మనం బాధపడతాం, కానీ ఆ సమస్య ద్వారా మనం ఇంకొక గొప్ప ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు ఈ సౌలు జీవితంలో తన యొక్క ఆ యొక్క పశువులు తప్పిపోవడం వలన తండ్రి ఏం చేస్తాడంటే, నాయనా నువ్వు వెళ్ళి మన పశువులు ఎక్కడ తప్పిపోయాయో, మన గాడిదలు, వాటిని వెతకడానికి వెళ్ళు అని చెప్పి ఒక పనివాడినిచ్చి పంపిస్తాడు. సో అతను తండ్రి మాటకు విధేయించి మరి వెతకడానికి వెళ్తాడు, చాలా దూరం వెతుకుతాడు. లాస్ట్కి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే సమూయేలు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తారు. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు విసిగిపోతారు, మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, ఇంకా ఏం చేద్దాము, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మరి మన తండ్రి మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి సౌలు అన్నప్పుడు ఈ యొక్క సౌలుతో ఉన్నటువంటి ఆ పనివాడు మరి సౌలుతో చెప్తాడనమాట, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అంటే ఒక ప్రవక్త ఉన్నాడు, సమూయేలు అనే ప్రవక్త. సో ఈ ప్రవక్త చాలా పేరు ప్రతిష్టలు ఆయన గాంచాడు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది, కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్దాము అంటాడు. సరే మనం వెళ్దాము, కానీ మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏం లేదు కదా. అంటే చూడండి, ఆ రోజుల్లో ఒక ప్రవక్తను కలవాలంటే, ఒక దైవజనుని కలవాలంటే ఉట్టి చేతులతో వెళ్ళేవాళ్ళు కాదు. ఏదన్నా ఒక కానుక, ఒక వెండి బంగారము అలాంటిది ఏదైనా విలువైనది తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చి అప్పుడు మరి ఆయనతోటి ప్రార్థన చేయించుకునేవాళ్ళు అనమాట. కానీ ఈ రోజుల్లో అలాంటి అలవాటు ఉందా అండి? దైవజనుల దగ్గరికి వెళ్తున్నామంటే మనకు ఫ్రీగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా మనకు ఫ్రీగా చేయాలి, వెళ్ళిపోతాము, ప్రార్థన చేయించుకుంటాం. కానీ మరి ఆ దైవజనుని దగ్గర మనం ప్రేయర్ చేయించుకున్నాము, వాళ్ళు ప్రేయర్ చేస్తారు, కానీ దైవజనులని గౌరవించే ఘనపరిచే బాధ్యత కూడా మనకుంది. మీరు బైబిల్లోనే చూడండి, 9వ అధ్యాయంలో మీరు చదవండి. మరి దైవజనుడి దగ్గరికి వాళ్ళు ఉట్టి చేతులతో రారు, ఆయన దగ్గర కొంచెం వెండి ఉంటుంది, ఆ వెండి తీసుకొని మనం వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు సమూయేలు దగ్గరికి వస్తున్నారు. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త అక్కడ బలి అర్పిస్తూ ఉంటాడు. మీరు నాతో కలిసి భోజనం చేయండి, నేను మీతో మాట్లాడతానని సమూయేలు ప్రవక్త చెప్తాడు. అయితే ఆల్రెడీ దేవుడైన యెహోవా సమూయేలుకి చెప్పాడు, రేపటి రోజు నేను ఇశ్రాయేలు ప్రజల మీద నియమించేటువంటి, నేను ఎన్నుకునేటువంటి రాజు నీ దగ్గరకు వస్తాడు, రేపటి రోజు వస్తాడు అని స్పష్టంగా సమూయేలుతో దేవుడు చెప్తాడు. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నాకు ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు, ఈ యొక్క సమూయేలు గురించి, సౌలు గురించి చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. సో అలా దేవుడు మాట్లాడతాడు. మరి ఇప్పుడు కూడా ఆయన మాట్లాడతాడంటే మాట్లాడతాడు, కానీ మనం ఆయన స్వరాన్ని వినే స్థితిలో మనం ఉంటున్నామా? అంత టైము మనం దేవునికి ఇస్తున్నామా? అంత సమయం మనం దేవుడితో గడుపుతున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలని మనం పాటిస్తూ ఉన్నామా? సమూయేలు మరి ఎంతగానో దేవుని మార్గంలో నడిచినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో వేచి ఉండేవాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయన చిన్నప్పుడే విన్నాడు, బాలుడై ఉండగా దేవాలయంలో సమూయేలు సమూయేలు అని దేవుడు ఆయన్ని పిలిచాడు. సో అలా మనం కూడా సమూయేలులాగా దేవుని స్వరం వినేవారిలాగా మనం తయారవ్వాలి. సో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, రేపటి రోజు ఇదిగో ఈ వ్యక్తి రాబోతున్నాడు, నువ్వు ఆ వ్యక్తిని అభిషేకించాలి. సో సమూయేలు మరి ఆ యొక్క సౌలుని ఆహ్వానిస్తాడు, అక్కడ బలి అర్పిస్తారు, మరి వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. సౌలుకి ఒక మంచి శ్రేష్టమైన ఒక మంచి ప్లేస్లో సమూయేలు ఆయన్ని కూర్చోబెడతాడు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న బిడ్డ కదా, దేవుడు రాజుగా ఆయన్ని చేయబోతున్నాడు. సో వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ నైట్ అక్కడ ఉంటారు. తెల్లవారి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు సమూయేలు చెప్తాడు, మీ పనివాడిని ముందు పంపించేసే, నేను నీతో సపరేట్గా మాట్లాడాలి. సో అతన్ని పంపించేస్తాడు. సౌలుతో ఆయన చెప్తాడనమాట, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. తైలపు కొమ్ము తీసుకొని 10వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే సమూయేలు
ఆ యొక్క తైలపు కొమ్మును తీసుకొని, అంటే అభిషేకించే తైలము సపరేట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మన గురువులని తండ్రి గారు, బిషప్ గారు అభిషేకిస్తారు కదా, వాళ్ళ తల మీద, వాళ్ళ చేతుల్లో అభిషేకిస్తారు కదా. సో అట్లాగే ఒక గురువుగా అభిషేకించడము, ఒక పెద్ద పోస్ట్లో వాళ్ళని అభిషేకించినప్పుడు తైలంతో అభిషేకిస్తారు. అలాగనే ఒక రాజుగా అభిషేకించేటప్పుడు ప్రవక్తలు ఈ యొక్క తైలముతో అభిషేకిస్తారనమాట. తైలపు ఆ యొక్క బుడ్డిని తీసుకొని ఆయన సౌలు మీద పోసి చెప్తాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు. చూడండి, ఫస్ట్ రాజు, మొదటి రాజు ఇశ్రాయేలులకి దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఆయనే సౌలు అన్నమాట. సో ఆ సౌలుని అభిషేకించి చెప్తాడు, నువ్వేం భయపడద్దు, నువ్వు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు నీకు దారిలోనే మీ పని వాళ్ళు ఎదురొచ్చి చెప్తారు, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ గాడిదలు దొరికాయని వాళ్ళు చెప్తారు. ఫస్ట్ థింగ్. రెండవది, మరి ఇంకా కొంతమంది ఉన్నత స్థలానికి వెళ్ళేవాళ్ళు, దేవాలయానికి, బేతేలుకు వెళ్ళేటువంటి వాళ్ళు, మరి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఒక 2 మేకలను, తర్వాత రొట్టెలను, తర్వాత ద్రాక్షరసపు తిత్తిని, ఈ 3 మోసుకొని వెళ్ళేవాళ్ళు నీకు ఎదురు పడతారు అని రెండో విషయం చెప్తాడు. మూడవ విషయం, మూడవ ఆనవాలు అంటే ఒక సూచన అన్నమాట, ఇవి జరుగుతాయి అని చెప్పడానికి. మూడవది, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్నటువంటి ప్రవక్తలు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ప్రవక్తలు నీకు ఎదురవుతారు. సో వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతావు, యెహోవా ఆత్మ నీ మీదికి వస్తుంది, అప్పుడు నీవు కూడా ప్రవచిస్తావు. అప్పుడు నీకు క్రొత్త మనసు, నువ్వు వాళ్ళతో పాటు స్తుతిస్తూ ఉండగా, దేవుని మహిమపరుస్తూ ఉండగా ఏమవుతుంది, నీకు క్రొత్త మనస్సు వస్తుంది అని మరి సమూయేలు సౌలుతో చెప్తాడు. సో సౌలు సంతోషంగా తిరిగి వెళ్ళాడు. చూడండి, ఒక ప్రవక్తను కలుసుకోవడం వలన, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళడం వలన, ఒక దైవజనుడిని ఘనపరచడం వలన ఆయనకి పొందినటువంటి మేలులు, ఆ అభిషేకం. సమూయేలు, ఇప్పటివరకు సమూయేలు నాయకుడిగా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి, కానీ ఇప్పుడు ఆ నాయకత్వాన్ని ఒక రాజుగా, ఒక వ్యక్తిని అభిషేకించి రాజరికపు అభిషేకాన్ని ఈ యొక్క సౌలుకి ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు చెప్పాడండి, మీరు ఒక ప్రవక్తను ఘనపరిస్తే ప్రవక్త యొక్క అభిషేకం మీ మీదకి వస్తుంది. ఒక దైవజనుడని మీరు దైవజనుని గౌరవిస్తే, ఘనపరిస్తే ఆ దైవజనుని యొక్క అభిషేకం మీ మీదకి వస్తుంది. లేదా ఒక చిన్నవాడు, ఒక దేవుని బిడ్డ, ఒక చిన్నవాడని చెప్పి, అతను దేవుని బిడ్డ అని చెప్పి ఆ చిన్న బిడ్డను మనము ఘనపరిస్తే, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు అంటున్నాడు, నేను మీకు ప్రతిఫలం ఇస్తాను, పరలోకంలో నేను గుర్తుపెట్టుకుంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో అభిషేకం పొందుకున్నాడు సౌలు, దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించాడు, తైలాభిషేకం పొందుకున్నాడు. ఆయన ఇప్పుడు ఒక కొత్త మనిషిగా తిరిగి వెళ్తున్నాడు. హల్లెలూయా. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన జీవితంలో 3 కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. మొట్టమొదటిగా, మనం ఏదైతే కోల్పోయామో వాటిని మనం పొందుకుంటాం. ఈరోజు మన జీవితంలో మనం చాలా కోల్పోతూ ఉన్నాం. మనశ్శాంతి కోల్పోతున్నాం, నిజమైన సంతోషాన్ని కోల్పోతున్నాం, నిజమైనటువంటి ఆప్యాయతను, ప్రేమను మనం కోల్పోతున్నాం. మన కుటుంబంలో ఆశీర్వాదాలు కోల్పోయాము, మన కుటుంబంలో అనేకమైనవి డబ్బు కోల్పోతున్నాము. చాలామంది కుటుంబ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సమాధానం కోల్పోతున్నారు, ప్రేమ ఐక్యతలు కోల్పోతున్నారు, కుటుంబాలు మరి విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఇలా కోల్పోయినవన్నిటినీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నిటిని మనకు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు, దేనికోసం నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేన్ని పొందుకోవాలని యేసే దగ్గరకు వస్తున్నావు, దేవాలయానికి వస్తున్నావు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అవన్నిటిని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రీసెంట్గా ఒక చెల్లి నాకు ఫోన్ చేసి, నైట్ టైంలో ఫోన్ చేసిందండి. చాలా ఏడుస్తూ ఉంది. వాళ్ళ పాప, చిన్న పాప చాలా బాధపడుతూ ఉందన్నమాట.
అంటే 2 సంవత్సరాలే పాపకి కిడ్నీ ఫెయిల్ అయింది, అంటే కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు. అమ్మాయి చాలా బాధపడుతూ పాప ఇలా ఉందక్క, ఏడుస్తుంది, నిద్రపోవట్లేదు అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అమ్మాయి చాలా చావు బ్రతుకుల మధ్యలో ఉంది. డాక్టర్ అయితే పాపకి ట్రీట్మెంట్ చేయను, తీసుకెళ్ళిపోమని చెప్పారంట. అయితే ఆ పాప కోసం మేమందరం కూడా మా ప్రేయర్ టీం అంతా కూడా కలిసి ప్రార్థన చేశాం. ప్రభా, ఇదిగో నాయన, ఈ బిడ్డను మీరు తాకండి, మీరు స్వస్థపరచండి, నువ్వు గొప్ప దేవుడవు నాయన, నీకు అసాధ్యమైంది లేదు. ఆ బిడ్డ ఎన్నో కోల్పోయిందండి. భర్తను, అంటే భర్త వదిలేశాడు, ఇంట్లో నాన్న కూడా పట్టించుకోడు, అన్ని సమస్యలు, ఎటు చూసిన సమస్యల వలయంలో ఆ బిడ్డ ఉంది. సో నేను చెప్పాను, చెల్లి నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు, మన దేవుడు గొప్ప దేవుడు, పాపని బ్రతికిస్తాడు, దేవుడికి అసాధ్యమైంది లేదమ్మా అని చెప్పినప్పుడు ప్రిలారా, నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే మా టీంలో అందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. ఎందుకంటే చిన్న బిడ్డ, దానికి ఏమీ తెలియదు, ఆ పాపకి ఏమీ తెలియదు, నొప్పితో ఏడుస్తూ ఉందన్నమాట. సో ఆ పాప కోసం మేము అందరం ప్రార్థన చేశామండి. దేవుడు అద్భుత కార్యం చేశాడు. మరి చెకప్, అంటే అన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చెకప్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్లో మరి ఎలాంటి ప్రమాదం లేదు, అంటే ఆమెకి డేంజర్, అంటే ప్రమాదం నుంచి బయటపడింది, తొందరగా ఆమెకి తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అంతకుముందు అయితే చాలా సీరియస్ ఉందండి, చాలా సీరియస్ ఉంది. కానీ దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. నిజంగా ఇట్స్ ఎ మిరకల్, అద్భుతం అని నేను చెప్తున్నాను. మన దేవుడు కృపామయుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోతున్నావో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలను విన్నప్పుడు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటి అన్నిటినీ ఆయన ఇస్తాడు. హల్లెలూయా. వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు వెళ్తూ ఉండగా, ఇదిగో నువ్వు కోల్పోయినవి, నువ్వు ఏదైతే వెతుకుతున్నావో, నువ్వు వెతికేవన్నీ కూడా దొరికాయని వచ్చి చెప్తారు, నీకు శుభవార్త వినిపిస్తుంది. సో సౌలు వెళ్తూ ఉండగా ఫస్ట్ శుభవార్త ఆ యొక్క పని వాళ్ళు వచ్చి చెప్తున్నారు, నువ్వు వెతుకుతున్నటువంటి, మనం కోల్పోయిన, పోగొట్టుకున్న ఆ గాడిదలన్నీ కూడా దొరికేశాయి, నువ్వేం బాధపడొద్దు. మరి నీ తండ్రి గారు నీ గురించి బాధపడుతున్నారు, నా కుమారుడు ఎక్కడ పోయాడా, ఎన్ని రోజులు అయిపోయింది, నా గాడిదలు పోతే పోయినాయి, కానీ నా బిడ్డ ఎక్కడ ఉన్నాడని ఆయన గురించి బాధపడుతున్నాడు, నీ గురించి బాధపడుతున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రిలారా. అంటే మన దేవుడు మన గురించి ఆయన బాధపడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఏదన్నా సైకిల్ మీద యాక్సిడెంట్ అయింది, లేదా బైక్ మీద యాక్సిడెంట్ అయింది, బైక్ మొత్తం పగిలిపోయింది, కానీ మీరు ఏం అడుగుతారు? ఫస్ట్ నా బిడ్డకి ఏమైంది, నా బిడ్డ క్షేమంగా ఉన్నాడా అని అడుగుతారా? లేకపోతే బైక్కి ఏమైంది, బైక్ మంచిగా ఉందా, దాని ఏదన్నా పగిలిపోయిందా అని బైక్ గురించి అడుగుతామా? మనం మన బిడ్డ గురించి అడుగుతామా? బిడ్డ గురించి అడుగుతాం కదా. సేమ్ అలాగే మరి ఈ యొక్క తండ్రి, నా కుమారుడు బాగుంటే చాలు అనేసి ఆ కుమారుడు గురించి చింతిస్తూ ఉన్నాడు. మన పరలోక తండ్రి కూడా మన గురించి చింతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మరి అక్కడ మేకలు, తర్వాత రొట్టెలు, తర్వాత ద్రాక్షరసం, ఇవన్నీ దేనికి సూచనగా ఉందండి? యేసు ప్రభుకి సూచనగా ఉంది. యేసు ప్రభు మన కోసము తన శరీరాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన తన రక్తాన్ని మన కోసం ధారపోశాడు. మన పాపాలను ఆయన క్షమిస్తున్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధులను ఆయన శరీరంలో మోసుకున్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అపరాధాన్ని, మరి మన యొక్క పాపాన్ని, శాపాన్ని, దారిద్ర్యాన్ని ఆయన తన మీద మోసుకున్నాడు. కాబట్టి అక్కడ రెండవ గుర్తుగా మరి అతనికి మేకలను, తర్వాత రొట్టెలను, ద్రాక్షారసాన్ని మోస్తున్న వారు ఎదురుపడి ఆయనకి రొట్టెలు ఇస్తారనమాట. రొట్టెలు ఇవ్వడం అంటే అర్థం ఏంటండి? యేసు ప్రభు కూడా తన శిష్యులకి ఆయన ఆ యొక్క సముద్రం ఒడ్డున యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి వాళ్ళకి రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చాడు కదండి. ఎమ్మౌసు పట్టణంలో కూడా శిష్యులకి రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అంటే రొట్టె యేసు ప్రభు శరీరానికి గుర్తుగా ఉంది, యేసు ప్రభుకి గుర్తుగా ఉంది. సో యేసు ప్రభు ఎప్పుడైతే మనలోనికి ఆయన శరీర రూపంగా కమ్యూనియన్ మనం తీసుకున్నప్పుడు, దేవుని ఆలయంలోకి వెళ్ళి మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు, ఆయన శరీర రక్తాలను మనం భుజించినప్పుడు ప్రియులారా, యేసయ్య మనలోనికి వస్తారు. ఆయన జీవం మనలోనికి వస్తుంది. ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానం మనలోనికి వస్తుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మరి ఆయన చెప్తున్నాడు, ప్రవక్తలతో నువ్వు కలిసి స్తుతిస్తావు, నువ్వు కూడా ప్రవచిస్తావు. ఎప్పుడైతే మన సంఘంలోనికి వెళ్ళి
చూడండి, మనం దివ్యబలి పూజలోకి వెళ్ళి మీరు ఫస్ట్ నుంచి కూడా దివ్యబలి పూజలో మీరు పాల్గొన్నట్లయితే, నిజంగా మనసు పెట్టి గనక మీరు ఆ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటే ఒక పరలోకాన్ని మనం అనుభవించినట్లుగా అనుభవించవచ్చు. ప్రవచించే వాళ్ళు, స్తుతించే వాళ్ళు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని భాషల్లో మాట్లాడేవాళ్ళు, అలా వాళ్ళతో కలిసి మనం స్తుతిస్తున్నప్పుడు వాళ్ళందరి మీద వచ్చిన అభిషేకం మన మీద కూడా వస్తుంది. ఆ ప్రవక్తలు ఉన్నత పర్వతం నుండి కిందికి దిగి వస్తూ ఉండగా వాళ్ళతో కలుసుకున్నప్పుడు సౌలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళలో ఉన్న అభిషేకం ఇతనిలో కూడా వచ్చేసింది అనమాట. ఆ ఫైర్ అనాయింటింగ్, ఆ యొక్క అగ్ని అభిషేకం అతనిలోకి వచ్చేసింది. ఆయన కూడా స్తుతించడం మొదలుపెట్టాడు, ప్రవచించడం మొదలుపెట్టాడు. అందరూ షాక్ అయిపోయారు. ఏంటి సౌలు కూడా అంటే ఆయన ఒక ఎప్పుడు మామూలుగా ఉండే వ్యక్తి, ఆయన కూడా అభిషేకంతో నింపబడ్డా, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన కూడా ప్రవచిస్తున్నాడా అనే ఒక సామెత కూడా పుట్టిందనమాట. అంటే ఎప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు, ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు, ఎప్పుడు కూడా దేవుని స్తుతించని వాళ్ళు, మీరు కూడా దేవాలయానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని దేవుని స్తుతించినప్పుడు నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతావు, నువ్వు కూడా భాషా వరంతో నింపబడతావు, నీవు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు, నీవు కూడా దేవుని స్తుతిస్తావు. నా ప్రియమైన సోదరి సోదరా, లాస్ట్ వాక్యము మరి సమూయేలు ప్రవక్త గారు చెప్పారు. ఏం చెప్పారంటే, నీకు క్రొత్త మనసు కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో ప్రియులారా, మన మనసు మారిపోతుంది, మన హృదయం మారిపోతుంది, మన ఆశలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. చాలామంది నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి కోరికలు వస్తున్నాయి, నాకు ఇలాగా చెడ్డ మాటలు వస్తున్నాయి, నా నోటిలో నేను ఇలాంటి తప్పులు చేస్తున్నాను, తాగకుండా ఉండలేకపోతున్నాను, ఇదిగో సిగరెట్ తాగుతున్నాను, ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాను, ఇదిగో ఇలాంటి మూవీస్ చూస్తున్నాను, ఫోన్కి అడిక్ట్ అయిపోయాను, ఇలాంటి పాపాలలో ఉన్నాను, ఎన్నిసార్లు అందులో నుంచి బయటికి రావాలనుకున్నా రాలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, మీరు ఒకటే అడగాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో నీకు కొత్త మనసు వస్తుంది, నూతన హృదయం వస్తుంది, నూతన మనసు వస్తుంది, నూతన స్వభావం దేవుడు నీకు ఇస్తాడు. నీలో ఉన్న అన్ని పాత స్వభావాలన్నీ తొలగిపోతాయి, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, నీవు ఒక నూతన మనిషిగా మారుతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. సౌలుని ఎలా రాజుగా చేశాడు, దేవుడు నిన్ను కూడా ఒక ఘనమైన బిడ్డగా ఉంచి అనేకులకు దీవెనకరంగా ఆయన నిన్ను నన్ను మారుస్తాడు. ఆమేన్. ఆ విధంగా దేవుడు మనందరినీ మార్చాలని, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కుమ్మరించాలని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, అవును ప్రభువా, పోగొట్టుకున్న వాటిని దొరికించే దేవుడవునైనా అయా, నీ శరీర రక్తాల ద్వారా మాలో నీ జీవాన్ని నింపే దేవుడవునైనా, అలాగే పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపినైనా అయా, నూతన మనస్సును, నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరి జీవితంలో కూడా తండ్రి సూచనలు చూపించండి నాయనా ప్రభా. వీరు పోగొట్టుకున్నవన్నిటిని కూడా దొరికించండి నాయనా. వాళ్ళు పోగొట్టుకున్న వస్తువులు కానీ, మనుషులు కానీ, అయా మరి ఆర్థికమైన ఆశీర్వాదాలు కానీ నైనా ప్రతి ఒక్కటి కూడా తండ్రి మనశ్శాంతి, అయా శాంతి, సమాధాన, సంతోషం, సంబంధాలు, తెగిపోయిన సంబంధాలునైనా మళ్ళీ అయా వారికి కలుగునుగాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ అభిషేకించండి నైనా, నీ ఆత్మతో నింపండి నైనా. నీ ఆలయానికి వెళ్ళి నిన్ను స్తుతించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా. అభిషేకంతో నింపండి నైనా. ప్రతి ఒక్కరు కూడా నీ సాక్షులుగా మారునుగాక తండ్రి. హల్లెలూయా. అయా వీరిని ఘనమైన స్థితిలో ఉంచండి నైనా. నీ యొక్క మహిమనైనా వీరిని కమ్ముకొనుగాక తండ్రి ఇప్పుడే ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. అయా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.